Hi everyone. Today we are discussing about bond order. So first of all, what is mean by bond order? Bond order అంటే the number of bonds present between two bonded atoms. సో అంటే బాండెడ్ ఆటమ్స్ మధ్యలో ఎన్ని బాండ్స్ ఉన్నాయి. సో ఆ నెంబర్ ఆఫ్ బాండ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే బాండ్ ఆర్డర్ అని చెప్పేసి అంటాం. జనరల్గా మనకి ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీలో బాండ్ ఆర్డర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో దీంట్లో మనం బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేయడానికి మీరు యూస్ చేసే ఫార్ములా బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ బై 2. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ తీసుకున్నాము. సో నైట్రోజన్లో మనకు వచ్చేసరికి ఈ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేసిన సో లేదా కాన్సెప్చువల్గా నైట్రోజన్ అండ్ నైట్రోజన్ టూ బాండెడ్ ఆటమ్స్ హియర్ నైట్రోజన్ మాలిక్యూల్ కంటైన్ టూ నైట్రోజన్ ఆటమ్స్ దీస్ ఆర్ బాండెడ్ బై 3 బాండ్స్. ఎన్ని బాండ్స్తో బైండ్ అయినాయి? 3 బాండ్స్తో బైండ్ అయినాయి. ట్రిపుల్ బాండ్ అంటాం దాన్ని. సో కాబట్టి బాండ్ ఆర్డర్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది చెప్పండి? 3 అవుతుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ మాలిక్యూల్లో 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ బైండ్ బై డబుల్ బాండ్, అంటే నథింగ్ బట్ 2 బాండ్స్ తోటి బైండ్ అయినాయి. సో 2 బాండ్స్తో బైండ్ అయినాయి కాబట్టి సో బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. రైట్. అయితే ఇక్కడ ఓ చిన్న షార్ట్ కట్ ఉంది. ఏంటి ఆ షార్ట్ కట్ ఏంటి అంటే జనరల్గా బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి మీరు మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ రాసి దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని బై 2 క్యాలిక్యులేట్ చేసి మీరు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు రిఫరెన్స్గా నైట్రోజన్ మాలిక్యూల్ తీసుకోండి. నైట్రోజన్ మాలిక్యూల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 7 + 7 2 ఆటమ్స్ కదా నైట్రోజన్ ఆటమ్స్. ఈచ్ నైట్రోజన్ ఆటమ్ కంటైన్ 7 ఎలక్ట్రాన్స్ కదా. సో 7 × 2 = 14 ఎలక్ట్రాన్స్. హియర్ 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు నైట్రోజన్ బాండ్ ఆర్డర్ వచ్చేసరికి మీకు ఎంత అవుతుంది అంటే బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. బాండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎస్. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ మన షార్ట్ కట్ దీని బేస్ మీదే ఉంది. ఏంటది? ఇఫ్ a molecule contain greater or less than 14 electrons, that means either so 1 electrons increase అవ్వచ్చు లేకపోతే 1 electron decrease అయి ఉండొచ్చు, either +or-1 or +or-2 or +or-3 or +or-4. సో ఇలా ఉన్నప్పుడు 1 ఎలక్ట్రాన్ డిక్రీజ్ అయినప్పుడు మీకు వచ్చే బాండ్ ఆర్డర్ 3-. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అయితే అన్ని ఇంటూ అంటే ఆ నెంబర్ ఇంటూ 0.5 వేయండి. సో 0.5 × 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ n ఎలక్ట్రాన్స్ అనుకోండి. సో హియర్ మీరు ఆల్సో ఏం చేస్తారు? n అని రాసుకోండి. అర్థమైందా? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా 14 కంటే మీకు అప్పుడు బాండ్ ఆర్డర్ కూడా 3లోంచి అంటే నైట్రోజన్ 14 ఉన్నప్పుడు నైట్రోజన్లో సో అప్పుడు బాండ్ ఆర్డర్ 3 ఉంది కాబట్టి దానికి ఎన్ని తగ్గితే అన్ని 0.5 × ఎన్ని ఎలక్ట్రాన్స్ వేయండి. లేదా 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎన్ని ఎక్సెస్ ఉంటే అప్పుడు కూడా మీరు సబ్ట్రాక్ట్ చేయాల్సిందే బాండ్ ఆర్డర్లోంచి 3 - 0.5 × n ఎలక్ట్రాన్స్ అని. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన. సరే, నెక్స్ట్ వచ్చేసరికి మాలిక్యూల్ ఆర్ అయాన్, number of electrons, bond order, magnetic nature. ఫర్ ఎగ్జాంపుల్ మన రిఫరెన్స్ ఫస్ట్ నైట్రోజన్ తీసుకుందాం అనుకున్నాం. సో హియర్ 14 ఎలక్ట్రాన్స్ అయినప్పుడు బాండ్ ఆర్డర్ 3. సో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి డయామాగ్నెటిక్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకున్నాం. సో హియర్ వచ్చేసరికి 16 ఎలక్ట్రాన్స్ అంటే గ్రేటర్ దాన్ 2 ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి 0.5 × 2. సో తీసేయాలి. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి? 2.
ఎందుకంటే ఎవ్రీ 1 ఎలక్ట్రాన్కి మీరు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి 0.5. సో 2 ఎలక్ట్రాన్స్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి 0.5 ఇంటూ 2 1 సబ్ట్రాక్ట్ చేసాము 2. సో హియర్ పారామాగ్నెటిక్ నేచర్. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్ వచ్చేసరికి CO 6 + 8 14 electrons. Again here 14 electrons, so bond order no change 3. So diamagnetic nature. Next O2 -1. So here 16 plus ఇంకొక ఎలక్ట్రాన్ అడిషనల్గా ఉంది 17 ఎలక్ట్రాన్స్. సో 14 కంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉన్నాయి, 3 ఎలక్ట్రాన్స్. అంటే 0.5 ఇంటూ 3 1.5 సబ్స్ట్రాక్ట్ చేయండి. సో 3లోంచి 1.5 సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు వచ్చేది ఎంత చెప్పండి, 1.5. సో 1.5 వచ్చింది అంటే మీకు ఆటోమేటిక్గా ఇది ఏ నేచర్ ఉంటుంది అంటే పారామాగ్నెటిక్ నేచర్ ఉంటుంది. నెక్స్ట్ NO నైట్రిక్ ఆక్సైడ్. సో హియర్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి నైట్రిక్ ఆక్సైడ్లో, 7 + 8. సో 7 + 8 అంటే 15 ఎలక్ట్రాన్స్. 15 ఎలక్ట్రాన్స్ అంటే మీకు వచ్చేసరికి 14 కంటే 1 ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంది కాబట్టి సో 2.5 0.5 సబ్ట్రాక్ట్ చేశాను. సో హియర్ ఆల్సో పారామాగ్నెటిక్ నేచర్. అండ్ అగైన్ B2 10 ఎలక్ట్రాన్స్. 10 ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు మీకు వచ్చేసరికి బాండ్ ఆర్డర్ 4 తగ్గింది కాబట్టి 1 ఉంటుంది. సో పారామాగ్నెటిక్ నేచర్. హియర్ ఆల్రెడీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటల్, సో ఇట్ ఈస్ పారామాగ్నెటిక్ నేచర్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం.